చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మరి అంతా ఆడించలేకపోయినా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సునీల్ వల్ల సినిమా చాలా బ్రతికింది అన్న. సునీల్ వల్ల సత్య వల్ల చాలా బాగుంటుంది. అంజలి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక సాంగ్ కూడా అన్న డాడీ సంబంధించిన నాన్న సంబంధించిన అది కూడా చాలా ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. సో మరి ఇది హర్రర్ మూవీ అన్నారు కదా, మరి ఎందుకు ఎక్కువ హర్రర్ సీన్స్ కనిపించలేవు అన్న నాకు 2 అని చెప్పాలంటే. కానీ సినిమా కామెడీ జోన్ వల్ల సినిమా బతికే ఛాన్స్ ఉంది. నిజంగా సినిమా అయితే నాకైతే కామెడీ వల్ల సినిమా ఉన్న ఫీలింగ్ వచ్చింది. మరి హర్రర్ సీన్స్ అంతా లేదు అంటే గీతాంజలి వచ్చి అందరికి హెల్ప్ చేయడం అనేది సినిమా స్టోరీ. మన రావు రమేష్ కూడా తను విలన్గా ఉన్నాడు, తనని ఎక్కువ వాడలేకపోయారని ఫీలింగ్ వచ్చింది. సో నాకైతే నిజంగా వర్త్ వర్మ అన్న వర్త్ వచ్చింది. మరీ అంత ఆడించలేకపోయినా కూడా డీజే టిల్ స్క్వేర్ కాకపోయినా కూడా ఒక ఓం బుస్ ఆ రకంగా అనిపించింది. నాకైతే ఓకే అనిపించింది. సో కామెడీని దృష్టిలో పెట్టి తీసడానికి వచ్చే మూవీ ఇది మెయిన్గా కామెడీ నమ్మినట్టు కామెడీ ప్లాట్ఫామ్గా నడుస్తుంటుంది. సో అక్కడ కొన్ని హర్రర్ సీన్స్ పెట్టారు. లైక్ మన సూట్స్ అన్నగా అంటే నాకు అంతా మరి హర్రర్ సీన్స్ అయితే ఎక్కువ అనిపించలేవు. కామెడీ అయితే బాగా వాడారు అన్న. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కిడ్స్ కూడా మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుద్ది, మన కామెడియన్స్ బాగా నచ్చుద్ది, యూత్ బాగా నచ్చుద్ది.